హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధ. వెల్కమ్ టు రాధా అల్లాడా వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి శుక్రవారం, ఫస్ట్ శ్రావణ మాసం శుక్రవారం 2024లో. గుడ్ మార్నింగ్ అండి. ఈ నైటు అంతా క్లీన్ చేసేసాను. గురువారం నైటే అన్నీ క్లీన్ చేసేసాను, మొత్తం స్టవ్ అదంతా. నేను ఇప్పుడు బీట్రూట్ కూర వండుదాము అన్వి బేబీకి అని. ఇంకా దోశలు వేసి పెట్టేయాలి వాళ్ళకి. ఇంకా వంట చేసేసి ఇద్దరిని పంపించేస్తే, మా వారిని పాపనిద్దరిని పంపించేస్తే తర్వాత పీస్ఫుల్గా పూజ చేసుకోవచ్చు అని అలా ఉంచేసాను. బీట్రూట్ నేనేంటంటే ముక్కలు కోసి 4 ముక్కలుగా, ఈ ఒకటే సరిపోతుందండి అన్వి బేబీకి, నాకు ఇద్దరికీ సరిపోతుంది కర్రీ అనేది. కొంచెం ఉల్లిపాయ వేస్తాం కాబట్టి గుజ్జుగా ఉంటుంది. ఈ దాకలో తెల్లదాక మీకు ఆబ్వియస్లీ తెలుసు కదా, నా వీడియోస్ చూస్తుంటే మీకు తెలుస్తుంది. అన్ని కూరలు దానిలోనే వండుతాము. దానిలో కొంచెం వాటర్ పోసి మనకు హీట్ అవ్వకుండా, హీట్ కింద తగలకుండా చిన్న ప్లేట్, చిన్న గ్రిల్ లాంటి ఉంటుంది కదా, గ్రిల్ వేసేసి దాని మీద తెల్ల ప్లేట్ వేసేసి 4 ముక్కలను అక్కడ పెట్టేసి ఆవిరి మీద ఉడకబెట్టేసి కర్రీ చేసేస్తాను. ఎంతమంది ఇలా చేస్తారు? నేనైతే ఇలా చేస్తానండి, ఎందుకంటే ఒకటే బీట్రూట్ వండుతాను బేబీకి నాకు. తర్వాత మా వారికి హాట్ వాటర్ పెట్టేశాను. అదేంటి, ఈ హాట్ వాటర్ పెట్టేది ఉంది, కెటిల్ ఉంది, బట్ ఆయనకు ఒక్కడికే. ఒక్కోసారి నేను కూడా తాగుతాను, కానీ అన్నీ స్టవ్ మీద పెట్టేస్తాను. ఇంకా మొత్తం ఇంకా వంట చేసుకోవాలి కదా అన్నట్టుగా. ఇంకా వాళ్ళు లేచే టయానికి 7కి లెగుస్తారు వాళ్ళు. 3/4 గంటలో వాళ్ళు రెడీ అయిపోతారు. ఈలోపు నేను 6కి 6:30కి అలా లెగుస్తాను. లేచేసి ఈ పనులన్నీ చేసేసుకుంటాను. రాత్రి ఎలాగో అన్నీ కడిగి పెట్టేసి ఉంటాను కాబట్టి ప్రాబ్లం ఉండదు. ప్రతిరోజు అంతేనండి, రైస్ పెట్టేయడం, రోజుకో కూర వండడం, అంతే కదా ఎవరైనా సరే. దోశ, ఇడ్లీ, చపాతీ, పూరి, ఉప్మా, ఒక్కోసారి పులిహోర అలాంటివి చేస్తూ ఉంటాను. దోశ ఈ రోజుతో అయిపోతుందన్నమాట. ఇంకా నేను ఏంటంటే గుళ్ళో ప్రసాదం పంచడానికని విడిగా ఫ్రీగా చక్కగా చేసుకోవచ్చులే, ముందు వీళ్ళకి చేసి పెట్టేస్తే అన్నీ అందించాలి. వాటర్ బాటిల్స్, షూ, సాక్స్లు, తుండులు, టవల్స్, బట్టలు అన్నీ అందించాలి వీళ్ళకి, ఇన్నర్స్తో సహా. ఇంకా ఆ కార్యక్రమాలన్నీ బయట ఈ ఉడికేలోపు నేను అవన్నీ చక్కబెట్టేస్తాను. వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక 1/2 అవర్ లేదంటే 1 గంట తర్వాత కొంచెం నేను రెస్ట్ తీసుకుని అప్పుడు ఇంటి పనులు మొదలు పెడతాను. డైలీ రొటీన్ ఇదేనండి. నేను జాబు మానేసిన దగ్గర నుంచి ఇలాగే సాగిపోతుంది జీవనం అనేది. ఇంక ఇంట్లోనే కదా పార్లరు, కాబట్టి ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు, కాబట్టి ఈలోపు నేను వంట అంతా చేసేసుకుంటాను. నేను చెప్పాను కదా వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నానని, స్కిప్ చేస్తూ ఉంటాను. బట్ దాన్ని పొడిగించాలనుకుంటున్నాను, బ్రేకులు లేకుండా ట్రై చేద్దాం. ఎప్పుడో ఒక ముహూర్తం పెట్టుకుందాం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 1 గంట తర్వాత నేను మళ్ళీ స్నానం చేసి గడపకు పసుపు అన్నీ రాసేసి ఇవన్నీ క్లీన్ చేశాను. చిన్న పాత్రలు ఉంటాయి, ఇవి తోమేసి వాటర్లో వాటర్ నింపేసి, ఇక్కడ మా దగ్గరలో ఆనందపురం ఉంటుంది అనమాట, అక్కడి నుంచి పువ్వులు తెప్పించాను ఫ్రెండ్ చేత. ఆ పువ్వులు కూడా చెరొకటి వేసేసి మళ్ళీ ఇటు గుమ్మం ఉంటుందండి, ఉత్తర గుమ్మం ఉంటుంది మాకు, అక్కడ కూడా పెట్టేస్తాను. వాషింగ్ మిషన్ మీకు తెలుసు కదా, ఇటు సైడ్ ఒక వాష్రూమ్ ఉంటుంది, సందులా ఉంటుంది, అక్కడ మా ఫ్రెండ్స్ తెప్పించాను. పువ్వులు చాలా ఉన్నాయి కదా మీకు చూపిద్దామని. అన్నీ రోజెస్తానండి. బంతిపూలు అవన్నీ తీసుకున్నారు, కానీ మరి వేరే ఫ్రెండ్కి షేరింగ్ కోసమని తీసుకున్నాము, బట్ తనకి కుదరలేదు, నేను చేసేసాను. ఇది వచ్చేసి అమ్మ నా సారీ ఇచ్చినప్పుడు ఇచ్చింది, ఇత్తడిది. దాన్ని కూడా శుభ్రంగా కడిగేసి పసుపు బొట్టు పెట్టేశాను. జస్ట్ తమ్నైల్ కోసం అలా పిక్స్ తీస్తున్నాను. ఇక్కడ ఈలోపు పాయసం ఉడికేలోపు, అంటే నేను 2 లీటర్లు పాలతో చేశాను. ఈలోపు బెల్లం తీసుకుని, ఇక్కడ చాలా మిస్టేక్ జరిగిపోయిందండి, అసలు బెల్లం బాగోలేదు. ఆ షాప్లో కొంచెం తెచ్చేసరికి అది తేడా అయిపోయింది. బట్ టేస్ట్ అయితే బాగుంది. అన్నం పెట్టేసి, అన్నం ఉడుకుతుంది కదా ఈ లోపు పాలల్లో. ఆబ్వియస్లీ పరమన్నం అందరికీ తెలుసు కాబట్టి నేను చెప్పక్కర్లేదు. కొంతమంది ఇలా సపరేట్గా విడిగా కాసి దాంట్లో తరకలు, ఇసుక అన్నీ ఉంటాయి కాబట్టి వడగడతారు కొంచెం వాటర్ అన్ని పోసి. కొంతమంది ఏమో ఇక్కడే పాకం వచ్చేలాగా చేసి పెడతారు. కొంతమంది ఏమో సాంతం అన్నం ఉడికిన తర్వాత ఒకేసారి మెత్తగా బెల్లం అంతా క్లియర్ చేసేసి చితక్కొట్టేసి వేసేస్తారనమాట. ఇలాచి, కొంచెం ఉప్పు కళ్ళు అన్నీ వేస్తారు కదా. ఈలోపు నేను సెట్ చేసేసాను. పాత కుందులు ఎందుకు పెట్టానంటే, నేను వరలక్ష్మి వ్రతం రోజు కొత్త వెండి కుందులు తీసుకున్నాను. ఆ వెండి కుందులు అప్పుడు పెట్టొచ్చులే అన్నట్టు ఉంచేసాను. ఇంకా హారతి ఇచ్చేది అవన్నీ దొరకలేదు, గంట అవన్నీ ఏం దొరకలేదండి. ఓన్లీ గిన్నెలు, ప్రసాదం పెట్టడానికి వెండి కుందులు అవి మాత్రమే దొరికినాయి. వెండిలో మలబార్లో తీసుకుంటాము ప్రతి సంవత్సరము. అక్కడ మొత్తం అంతా పెట్టేసి గాజు బౌల్లో పరవన్నం సెట్ చేసేసాను. కతిమదంతా అలా ఉంచేసి జస్ట్ దేవుడికి చూపించేసి
మళ్ళీ వంటగదిలో పెట్టేశాను. దేవుడి దగ్గర మాత్రం చిన్న బౌల్లో పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసాను అనమాట. చాలా చిన్నది ఇచ్చారు. మా ఇల్లు కట్టేసి 15 సంవత్సరాలు అవుతుందంటండి. ఈలోపు నేను ఆబ్వియస్లీ రెడీ అయిపోయాను, రెడీ అయ్యే చేశాను. 15 సంవత్సరాలు అయిందంట. అందుకే చిన్న గూడులాగా ఇచ్చారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ సపరేట్గా రూమ్ ఇచ్చేస్తున్నారు కదా దేవుడికి. అలా కాదు, ఎంత చేసుకుంటే అంత చాకరీ చెయ్యాలండి బాబోయ్. తప్పదు. కొంతమంది ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు, కొంతమంది దేవుడి గూడు ఉన్న సపరేట్గా గూడు కొనుక్కుంటున్నారు, కొంతమంది ఏం పాలరాయితో చేయించుకుంటున్నారు. రెంటెడ్ హౌస్ అయినా ఎక్కడ ఎవరు తగ్గట్లేదండి, కాంప్రమైజ్ అవ్వట్లేదు. నేను అలా కాదండి, ఎక్కడ ఏది ఉంటే అది దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాను అంతే, తప్ప ఏమీ లేదు. ఈ శారీ చూసారా, నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఫస్ట్ కొనుక్కున్నాను. ఇది మా ఫ్రెండు సేల్ చేసే కాంచీవరం సిల్క్ పట్టు శారీ అనమాట. ఇది బ్లౌజ్ రెడీమేడ్గా 800 పూర్ణ మార్కెట్ జగదంబ దగ్గర తీసుకున్నాను. అక్కడ ఉన్నది పేరప్ చేసేసాను. ఇంకోండి ఇంకా కథమది దేవుడి దగ్గర కొంచెం పెట్టేసిన తర్వాత దేవుడి దగ్గరది కాకుండా ఇంకా విడిగా దీన్నంతా ఖాళీ చేసేసి క్యాన్లో వేసుకుని, ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు గుడని చాలా ఫేమస్ అనమాట. లారీలు వాళ్ళంతా ఇక్కడ దిగుతారు. తగరపు వలస, సంగి వలస అంటారు. అక్కడ ఆ ముగ్గురు అమ్మవార్లు ఊరు దేవతలు అనమాట, చాలా ఫేమస్. అక్కడ బస్ స్టాప్ కూడా ఉంటుంది. పలాస, పాలకొండ అవన్నీ వెళ్ళే బస్సులు అనమాట. శ్రీకాకుళం సైడ్, విజయనగరం సైడ్ వెళ్ళే అనమాట. ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా బయలుదేరదాము గుడికి అన్నట్టు. ఎందుకంటే నేను సింగిల్గానే వెళ్ళాలి. స్కూటీ మీద వచ్చేసాను. స్కూటీ అక్కడ పార్క్ చేసేసి ఇంక ఇట్లా వచ్చాను. ఇక్కడ ఒక పెళ్లి జరుగుతుంది అనుకుంటండి. చాలామంది అక్కడే మొత్తం అన్నీ సరంజామా అంతా పెట్టి పేరెంటవ్ లాగా చేస్తున్నారు. బ్యాండ్ మేళం వాళ్ళు, అంటే సన్నాయి మేళం అనమాట, బ్యాండ్ మేళం కూడా కాదు. అదిగోండి ముగ్గురు అమ్మవార్లు అట్లా ఉంటారు పక్క పక్కనే. నేను శాంతం తీయొచ్చో తీయకూడదో అన్నట్టుగా తీసాను అనమాట. ఇంకా క్లారిటీగా మీకు కనిపిస్తుంది చూడండి, ఒకసారి నిదానంగా తీస్తాను. అందరూ న్యాయంగా చూస్తున్నారు, తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. పంతులు గారిని అన్నాను, అయ్యో ప్రసాదం పెట్టట్లేదా అండి అంటే, అయిపోయిందమ్మా అంటే నేను తీసుకొచ్చానండి అన్నప్పుడు, సరే అమ్మ ఒక బేషనీలో వేస్తాను, ఆ బేషనీలో అమ్మాయి పెట్టొద్దని అక్కడ ఉన్న పనమ్మాయిని తీసుకుని వచ్చి పెట్టించారనమాట. నేనే పెడదాం అనుకున్నాను, ఎవరు పెడితే ఏమైందండి, పేరు నాదే కదా, శుభ్రంగా మంచిగా వండి తీసుకుని వచ్చాను కదా. అది కొంచెం నేను రెడీ అయింది చూపించలేదు. అది కూడా అమ్మాయి బేషనీలో తీసుకొచ్చి చిన్న చిన్న బౌల్స్లో పెట్టి అందరికీ ఇస్తుంది. చాలామంది జనాలు వచ్చారండి బాబోయ్, చాలా బాగా జరిగింది. బెల్లం వల్ల కొంచెం పాలు ఇరిగినట్టు అనిపించింది, కానీ పాకం వచ్చే వరకు బాగా తిప్పుతూనే ఉన్నానండి. అందుకని చిక్కబడి భలే టేస్ట్ వచ్చింది. ఎక్కడ బాగోదో అని భయం వేసిపోయింది, చాలా భయం వేసింది. కానీ దేవుడి దయ వల్ల, దేవత దయ వల్ల చాలా బాగా కుదిరింది. ఇది రోడ్ అనమాట, అటు హైవే, నేషనల్ హైవే, మీకు ఐడియా ఉండొచ్చు. శ్రీకాకుళం విజయనగరం నేషనల్ హైవే, వరిసా అటు సైడ్ అంతా వెళ్తుంది. ఇటు అయితే వైజాగ్, ఇంక విజయవాడ అటు నుంచి వెళ్తుంది అనమాట. ఇంకా అందరినీ సపరేట్గా అందరూ ఫ్యామిలీస్తో వచ్చారనమాట. మేము కూడా ఫ్యామిలీస్తో వస్తే బాగుండేది అనిపించింది, బట్ మా వారికి కుదరదు, సండే కాబట్టి. అన్వి బేబీకి అయితే అసలు ఈ సంవత్సరం సండేనే సెలవులు లేవు, ఇంకా తప్పదు కదా. ఇంకా నేను ఒక్కదాన్నే వచ్చేసాను, ఫ్రైడే కాబట్టి. ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, దసరాకి ఇలా చేశాను, పరవన్నం తీసుకొచ్చి పెట్టానమాట. మళ్ళీ శుక్రవారం చాలామంది జనం ఉంటారేమో ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అంత లేదు, పర్లేదు, నార్మల్గా వచ్చారు జనాలు. పిల్లలతో, చిన్న చిన్న పిల్లలతో. స్కూల్కి ఉన్నాయి, స్కూలు మానిపించేసినట్టున్నారు కొంతమంది శుక్రవారం వల్ల, మరి మేబీ పెళ్ళిళ్ళ వల్ల. చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా. ఇదిగోండి పెళ్లి కారు, దీని దగ్గర బస్సు వెళ్ళిన తర్వాత టపాకాయలు పేల్చారండి, చాలా బాగా పేల్చారు. ఎన్ని టపాకాయలు బాబాయ్, నా గుండెల్లో దడొచ్చేసింది కూడా. ఈ మధ్యన ప్రతిదానికి టపాకాయలు ఉంటాయి కదా. ఇదిగోండి పోతురాజు, మనకైతే చిన్న చిన్న కొమ్ముల్లాగా ఉంటాయి కదా ఊర్లలో, ఇక్కడైతే పోతురాజుని సపరేట్గా నిలబెట్టేస్తారు. చాలా ఫేమస్ అండి. ఎవరైనా సరే ఇటు సైడ్ వచ్చినప్పుడు కంపల్సరీ అమ్మవారిని దండం పెట్టుకోండి. దయగల తల్లులు ముగ్గురును చాలా మహిమగల వాళ్ళు. ఆ తల్లి, ముగ్గురు తల్లుల ఆశీర్వాదం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఊరి గ్రామ దేవతలు అనమాట. ఉగాదికి ఉత్సవాలు చేస్తారు, చాలా బాగా చేస్తారు. మూడుగుళ్ళు అంటే చాలామందికి, సంగివలస మూడుగుళ్ళు అంటే విశాఖ జిల్లాలో భీమిలి నియోజకవర్గంలో చాలా ఫేమస్ అనమాట. మంచిగా ఉత్సవాలు జరుగుతాయి, చాలా గ్రాండ్గా చేస్తారు. అంటే మరి తిరునాళ్ళు అంటాం కదా, మనకి ఉయ్యూరు దగ్గర వీరమ్మ తల్లి తిరునాళ్ళు ఎలా జరుగుతాయి, సేమ్ అలాగే జరుగుతాయి. ఇంటికి వచ్చేసినాక నేను ఇంకా రాత్రి ములక్కాయ కూర చేశాను కదా, అంటే ముందు అన్వి బేబీకి వండిన బీట్రూట్ కూర తినేసాను. తర్వాత అయ్యో ఫోటోకి వీడియోకి కావాలి కదా అన్నట్టు
మళ్ళీ శుభ్రంగా ప్లేట్ అంతా నీట్గా తుడిచేసి కొంచెం అన్నం పెట్టుకుని ములక్కాయ కూర వేసుకున్నాను అనమాట. మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా అన్నట్టు. అసలు సామాన్యంగా ఫ్రిడ్జ్లో తినము, తక్కువ. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి మా వారికి వచ్చేస్తారు. రెగ్యులర్గా బీట్రూట్ అంటున్నాను ఏంటి, డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ చేస్తాను కదా, 3 days అది చేస్తాను. 3 days అరటిపళ్ళు లేదంటే చక్కెరకేళి జ్యూస్ అలా చేస్తాను. నేను ఆగస్టు 1st తారీఖు నుంచి వీడియోస్ ఈ వ్లాగ్స్ పెడుతున్నాను కాబట్టి 1 by 1 వస్తూ ఉంటాయి. అందుకని ఇవి ఏంటంటే సూపర్ మార్కెట్లో తీసుకున్నాను. ఆ సూపర్ మార్కెట్ కూడా మీకు నేను చూపిస్తాను. కొన్ని వాటిలో వీడియోస్ తీయట్లేదండి, ఇప్పుడే కదా కొత్తగా అనిపిస్తుంది, అలవాటు అయిపోతే అది అయిపోతుంది. అక్కడ దానిమ్మకాయలు తీసుకొచ్చేసి ఇంకా మా వారు డ్యూటీ నుంచి రాగానే ఆయనకి పెట్టేస్తున్నాను. తర్వాత ఇంకో పెద్ద కాయ అనమాట, చాలా పెద్ద కాయ. ఇంకా అన్వి బేబీని తీసుకురావాలి కాబట్టి ఈలో ఫ్రెష్ అవుతా అన్నారు. సరే, నిన్న మనకి బిగ్ బాస్కెట్లో వచ్చినాయి కదా క్యాండీస్ అనమాట. ఇదేంటంటే స్ట్రాబెర్రీ క్యాండీస్ అంట. నేను ఆమ్లా క్యాండీస్ కూడా ఓపెన్ చేశాను. అయితే నాదేంటి చూడంటే ఇద్దరిది అనమాట. తనదేమో స్ట్రాబెర్రీ క్యాండీస్ వచ్చింది, నాదేమో ఆమ్లా క్యాండీ వచ్చింది. చూడు ఇక్కడ ఫొటోస్ ఉంటాయి, పిక్స్ ఉంటాయి చూడు, ఒకసారి నేమ్స్ ఉంటాయి చూడని అన్నారు. సరే అయితే ఇంకా అన్వి బేబీ వచ్చేస్తుందని గబగబా ఇవి ఉడకబెట్టేశాను. గోరుచిక్కుడుకాయ, టమాటా పచ్చడి చేసాం మా వారికి నాకు. టమాటా వంకాయ, తెల్ల వంకాయ రసం పెట్టేశాను. వామ్తో రసం పెట్టేశాను. వామ్ అంటారు తెలుసు కదా మీకు, కొంచెం కడుపులో నొప్పి అజీర్తి చేసిన వాళ్ళకి శుభ్రంగా అరిగిపోతుంది అనమాట అవన్నీ చేస్తే, అవన్నీ వామ్ అనేది వేస్తే. ఇంకా రోటి పచ్చడి, చారు, చిక్కుడుకాయ కర్రీ, రైసు, పెరుగు, అంతేనండి ఈ డిన్నర్ అయితే. మార్నింగ్ సరే నాకు వీళ్ళతో తినాలనిపించింది ఈరోజు. ఇలాగే ఉంటాయి నా వెయిట్ లాస్, అందుకనే నేను మధ్య మధ్యలో చాలా బ్రేకులు చేసేస్తాను వాళ్ళతో తినాలని, వాళ్ళతో ఉండాలని. కానీ తప్పట్లేదు. చూసారా, వ్లాగ్స్ చేస్తూనే నేను ఎలా స్కిప్ చేసేస్తున్నాను డైట్ని. అందుకేనండి ఒక్కోసారి అలా చేస్తూ ఉంటాను. కానీ మీ సాక్షిగా, ఈ వ్లాగ్స్ సాక్షిగా నేను ఇంకా స్ట్రిక్ట్గా చేద్దామని ఒక రోజు పెట్టుకుని దాన్ని స్కిప్ చేయకుండా చేయాలి. ఇదేంటంటే బొద్దింకలు రాకుండా జెల్ టైప్ అనమాట. మన గ్యాస్ పై దగ్గర అన్నిటికీ వేస్తారు. బాగా పనిచేసిందండి, చాలా బొద్దింకలు చచ్చిపోయినాయి. గ్యాస్ బండ్ అయిపోయింది సడన్గా. ఏంటి విజిల్ రావట్లేదు రైస్ పెట్టినా అనుకున్నాను, తీరా చూస్తే గ్యాస్ బండ్ అయిపోయింది. సరే, ఈలోపు అన్వి బేబీని తీసుకొచ్చిన తర్వాత నేను గ్యాస్ బండ్ బిగిస్తాను. ఈలోపు నువ్వు ఫోన్ కానీ టీవీ కానీ చూసి ఎంజాయ్ చేయని మా వారు వెళ్ళిపోయారు అన్విని తీసుకురావడానికి. ఇంకా అన్వి బేబీని తీసుకుని వచ్చేసి ఇంకా గ్యాస్ బండ్ బిగించిన తర్వాత అప్పుడు రైస్ పెట్టాను అనమాట. రైసు కర్రీ 2 ఆగిపోయినాయి. ఇంకా రైసు కర్రీ చేసేసి చారుని తాలింపు పెట్టేసి అన్ని హాల్లోకి తీసుకొచ్చేసి ముగ్గురం కూర్చొని భోజనం చేసేసాము. అన్వి ఏంటంటే ఒక్కోసారి వీడియో తీయడానికి ఇష్టపడుతూ ఒక్కోసారి వీడియో తీయడానికి ఇష్టపడదు. అదే మా వారైతే నీ ఇష్టం, నీకు నచ్చినట్టు నీ ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో తీసుకో, ఏ బట్టల్లో కావాలంటే ఆ బట్టల్లో తీసుకొని అంటారు. ఇంకా ఆయన ఫుల్ ఫ్రీడమ్ అనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాము. వంటగది అంత చిన్నదేం కాదండి, కాస్త పర్వాలేదు, బాగానే ఉంటుంది. 2-3 పడతారు. ఇప్పుడు ఉన్న అపార్ట్మెంట్స్లో కాదు, మాది ఇండివిజువల్ హౌస్ కాబట్టి హోమ్ టూర్ కూడా చూపించమన్నారు. హోమ్ టూర్ అంటే ఏం చూపిస్తామండి, 2 బెడ్రూమ్స్, ఒక హాలు, కిచెను, డైనింగ్ హాలు, 2 బాల్కనీస్, 3 బాత్రూమ్స్, అంతే అయిపోయింది. నోటితో చెప్పేశాను హోమ్ టూర్ అంతా. లేదులేండి, విడిగా సపరేట్గా వీడియో తీసి పెడతాను నేను. అదిగోండి చారు అన్నీ నీకు చూపిస్తున్నాను, హాల్లోకి తీసుకొచ్చి పెట్టేశానని. చట్నీ కూడా చేసేసాం. ఒకసారి గిర్రని తిప్పేస్తాం కదా, ఇంకా ప్రాబ్లమే ఉంటుంది. మొత్తం వాయిస్ చాలామంది స్లోగా వస్తుంది అంటున్నారండి. మైక్ ఉంది ఆల్రెడీ, కానీ ఈ ఫోన్కి అడ్జస్టబుల్ కాదు, నాది న్యూ ఫోన్ అనమాట. అందుకని నార్మల్గా వైర్లెస్ మైక్స్ తీసుకుందామని చూస్తున్నాను. ఆవు పాలండి మావి, ఆవు పెరుగు, అది చాలా బాగుంటుంది. ఇంకేంటండి సంగతులు, అందరూ ఇళ్ళల్లో డైలీ జరిగే ప్రొసీజర్ అనమాట. జస్ట్ నేను అది వ్లాగ్ కింద తీసి పెడుతున్నాను. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేది చూపించడానికేనండి ఇక్కడ, అంతకుమించి ఏమీ లేదు. అందరూ తినే తిండే, అందరూ చేసే రొటీనే. కొంతమంది జాబ్స్ చేస్తారు, కొంతమంది ఇంటి దగ్గర ఉంటారు, అంతే తేడా, అంత మించి ఏం లేదు. పిల్లలంటే ఆబ్వియస్లీ స్కూల్కి వెళ్తారు, పెద్దవాళ్ళు జాబ్స్ లేదా బిజినెస్ చేస్తారు, అంతే కదా. ఈ రోజుతో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్.